సెషన్ 5 క్లాస్ సెషన్ ఆబ్జెక్ట్స్ ఇందులో మనం ఆర్గ్యుమెంట్ పాసింగ్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇన్ ద లాస్ట్ 2 సెషన్స్లో మెంబర్ ఫంక్షన్స్ క్యాన్ బి డిఫైన్డ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద క్లాస్ అని డిస్కస్ చేశాం కదా. ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాసింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాల్ అనే టర్మ్స్ మీద సరైన అవగాహన లేకపోతే ప్రోగ్రామింగ్ చాలా టిపికల్గా ఉంటుంది. అందుకే చాలామంది సి నాలెడ్జ్ లేకుండా జావాకు వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు డైరెక్ట్గా, లేదా సి నాలెడ్జ్ లేకుండా C++కి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఫస్ట్ యూ కాపీ ద ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? క్లాస్ నేమ్ det, మెంబర్ డేటా DMY, ప్రైవేట్. సో వాయిడ్ రీడ్, వాయిడ్ రైట్. జనరల్గా వాయిడ్ రీడ్లో ఏం చేస్తున్నాం, మనము డేటా రీడ్ చేస్తున్నాము, కానీ ఇక్కడ డేటా రీడ్ చేయలేదు. చూడండి, int A, int B, int C. ఈ ఫంక్షన్ ప్రోటోటైప్స్ అని ఉంటాయి మనకి సి లాంగ్వేజ్లో. ప్రోటోటైప్ 1, 2, 3, 4. ప్రోటోటైప్ 1 ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూస్. ప్రోటోటైప్ 2 ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూస్. సో ఇక్కడ వాయిడ్ రీడ్ అనేది ప్రోటోటైప్ 2. నేను మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను ఆ టాపిక్స్ అన్నీ కూడా. వాయిడ్ రైట్ ప్రోటోటైప్ 1 ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూస్. మరి డేటా ఎక్కడ రీడ్ చేసాము? డేటా మెయిన్ ప్రోగ్రాంలో రీడ్ చేసాము. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? K, A1, B1, C1 డేటా రీడ్ చేసాము. ఎంటర్ డే, మంత్, ఇయర్, A1, B1, C1. సో డేటా మనం మెయిన్ ప్రోగ్రాంలో రీడ్ చేసి పాస్ చేస్తున్నాము. అక్కడ యారో మార్క్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. k.read A1, B1, C1 and k.write. So void read D is equal to A, M is equal to B, Y is equal to C. Function definition. k.read A1, B1, C1. Function call. సో ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో మనము 3 మోడల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రోగ్రామ్స్. ఒకటి, మెంబర్ ఫంక్షన్స్ క్యాన్ బి డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్. 2, మెంబర్ ఫంక్షన్స్ క్యాన్ బి డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. 3, ఆర్గ్యుమెంట్ పాసింగ్. ఈ 3 మీకు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ వస్తుంది. ముందు ముందు చాప్టర్స్ మీకు త్వరగా అర్థమవుతాయి. ఇక్కడ మీకు కొంచెం స్పష్టంగా అర్థం అవటం కోసం నేను మళ్ళీ సపరేట్గా రాశాను. చూడండి, k.read A1, B1, C1 అని ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఆ డేటా ఫంక్షన్ డెఫినిషన్లోనే ఉన్న పారామీటర్స్లోకి పాస్ అవుతుంది. మనం ఫార్మల్ పారామీటర్స్ అండ్ యాక్చువల్ పారామీటర్స్ అనే టర్మ్స్ యూజ్ చేస్తుంటాం సి లాంగ్వేజ్లో. సో ఫార్మల్ పారామీటర్స్ అండ్ యాక్చువల్ పారామీటర్స్. A1 is passed to A, B1 is passed to B and C1 is passed to C. అక్కడ ABC, ఇక్కడ A1, B1, C1 ఉపయోగించాలా? అవసరం లేదు. అక్కడ ABC, ఇక్కడ కూడా ABC ఉండొచ్చు. కానీ ప్రోగ్రామింగ్ బాగా డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయటం మంచిది. ఎందుకంటే ఫార్మల్ పారామీటర్స్ అండ్ యాక్చువల్ పారామీటర్ కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు సిలో ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా మీకు ఉండే ఛాన్స్ లేదు. ఇంకొక చిన్న డెమో ప్రోగ్రామ్ ఇచ్చాను మీకు సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన రావటం కోసం. క్లాస్ నేమ్ ARITH, ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి. మన మెంబర్ డేటా అంటాం ఇక్కడ XY. వాయిడ్ రీడ్ డేటా రీడ్ చేసాము. ఇంట్ యాడ్. ఫస్ట్ టైం మనం ఫంక్షన్ డెఫినేషన్స్లో వాయిడ్ ప్లేస్లో ఇంట్ వాడాము, అంటే డెఫినేషన్లో రిటర్న్ ఉందన్నమాట. int sub అండ్ వాయిడ్ రైట్. మెయిన్ ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. k.read, k.write అని కాల్స్ ఇచ్చాము. సో ఫంక్షన్స్లో రిటర్న్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు కాలింగ్ ఎలా ఉంటుందనేది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ డెమాన్స్ట్రేషన్ కోసమే నేను మీకు ఈ ప్రోగ్రామ్ ఇచ్చాను. వాయిడ్ రైట్ చూడండి, cout add
సో ఏడిడి అండ్ ఎస్యూబిని మనం ఎక్కడ కాల్ చేసాము? రైట్లో కాల్ చేసాము. ప్రోగ్రామ్ జాగ్రత్తగా కాపీ చేసుకోండి. సో అదే ప్రోగ్రామ్ మీకు పక్కన కొంచెం ఎక్స్ప్లెనేషన్ కోసం, మీకు అవగాహన కోసం ఇచ్చాను. చూడండి, k.read అనేది ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? రీడ్ అనే ఫంక్షన్ డెఫినేషన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. k.write ఫంక్షన్ కాల్, కంట్రోల్ రైట్ ఫంక్షన్ డెఫినేషన్లోకి కాల్ అయింది. సో రైట్లో మనం ఏం కాల్ చేసాం? మనం ఏడిడి అండ్ ఎస్యూబిని కాల్ చేసాము. సో ఏడిడి కాల్ చేసినప్పుడు కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఏడిడి ఫంక్షన్ డెఫినేషన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ యారో మార్క్స్ చూడండి. పూర్తిగా ఫంక్షన్స్ అవగాహన ఉంటేనే సబ్జెక్ట్ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చూడాలి అంటే ఇంత సింపుల్. మీకు అందుకే చాలామందికి వచ్చు అంటారు, కానీ పూర్తి పరిజ్ఞానం ఉండదు. మాకు ఫంక్షన్స్ తెలుసు అంటే తెలుసు అంటారు. ముఖ్యంగా అటువంటి వారి కోసం నేను చాలా సింపుల్ వేలో ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. సో మనం ఒకే ప్రోగ్రామ్ని 3 మోడల్స్ చూసుకున్నాం. ఒకటి, మెంబర్ ఫంక్షన్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్, మెంబర్ ఫంక్షన్స్ కెన్ బి డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్, అండ్ ఆర్గ్యుమెంట్ పాసింగ్. ఈ 3 మెథడ్స్లో మనం ప్రోగ్రామ్ని చూసాము. 2. సో ప్రోగ్రామ్ ఒకసారి మీరు నోట్స్ రాసుకోండి.